స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యువజన దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. కూకట్పల్లి, శేర్లింగంపల్లి నియోజకవర్గంలో వివేకానంద నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ వంశీరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి మాధవరం కాంతారావు, శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి బీజేపీ రవికుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇక వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతీయ యువత వివేకానందుడి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. దేశం బలం, శక్తి యువత చేతుల్లోనే ఉందన్న వివేకానందుడి ఆలోచనలను లోకానికి చాటాలన్నారు నేతలు. వివేకానంద జయంతి సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే కలలు కంటున్నాడో వికసిత్ భారత్, మరి తప్పకుండా అది యువత వల్లనే సాధ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. యువత అనుకుంటే ఏదన్నా సాధ్యం అని చెప్పి చేయగలిగింది నా వివేకానంద. సో వివేకానంద గారి స్ఫూర్తితో మనందరం కూడా మరి వికసిత్ భారత్ కోసం పనిచేయాలని చెప్పి నేను తెలియజేస్తాను. మన దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా యువత పాటుపడాలి, మన ప్రాణాలు కాపాడుకోవాలి, మన దేశ యొక్క సంస్కృతి సంప్రదాయాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, డ్రగ్స్కు అలవాటు పడి నానా బీభత్సం చేస్తూ ఉన్నారు. ఇంట్లోనే కాకుండా సమాజంలోకి వచ్చి కూడా నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి యువకులారా, మీరు స్వామి వివేకానంద బాటలో నడిస్తే మాత్రం ఖచ్చితంగా వారి వారసులు అవుతారు, లేదంటే భ్రష్టు పట్టిపోతారు. మీరు ఈ సమాజాన్ని మేల్కొల్పాల్సిన బాధ్యత యువత మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను యువతను కోరుకుంటూ, స్వామి వివేకానంద ఆశయాలతోటి భారతదేశము ఒక యంగ్ ఇండియాగా తయారైంది. మరి యంగ్ ఇండియా ఇన్ ఫ్యూచర్లో కూడా కొనసాగించాలి. ఈరోజు చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఈరోజు వృద్ధాప్య దేశాలుగా ఉన్నాయి. కాబట్టి భారత ప్రభుత్వం కూడా చాలామందిని యువతను తయారు చేయండి, యువతను పెద్ద ఎత్తున ఉంచండి, అవసరమైతే పిల్లల్ని కూడా మళ్ళా కనండి అని అంటున్నారు. ఎందుకంటే మనం చూస్తున్న చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఈరోజు వృద్ధాప్యంతో బాధపడుతున్నాయి. ఇదంతా ప్రపంచ తిరోగమనానికి దారితీస్తుంది. కాబట్టి ఒకసారి స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకొని మనం అందరం ముందుకు పోవాలని కోరుకుంటాను. ఏదైతే మన వివేకానంద వరల్డ్ రిలీజియస్ పార్లమెంట్లో 1893లో ఒక స్పీచ్ ఇచ్చి మన హిందుత్వ గురించి, మన దేశ అభివృద్ధి గురించి అక్కడ చెప్పడం జరిగింది. ఇదే విధంగా మనం యువత ఆయన ఆదర్శంగా తీసుకొని అందరూ యువత ధర్మంగా బాటలో ముందుకు నడవాలని కోరుకుంటున్నాను.